తులసిని ఇలా పూజిస్తే కొరత అనేది ఉండదు తెలుసా? ప్రతిరోజూ సాయంత్రవేళ తులసి కోట దగ్గర దీపం పెట్టి ప్రార్థనలు చేయడం మన భారతీయ జీవన విధానంలో భాగం. తులసి కోట ఉన్న ఇంట్లోకి యమధర్మరాజుకు ప్రవేశం లేదన్నది అందరికీ తెలిసిన విషయం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతకరమైన తులసిని పూజించడం గురించి ఎన్నెన్నో శాస్త్రీయ విషయాలు, భక్తి, పురాణ కథలు ఉన్నాయి. తులసిని పూజించేటప్పుడు తప్పనిసరిగా మంత్రం చదవాలి. మన పెద్దలు చెప్పిన తులసీ ప్రణామ మంత్రం ఒకటి ఉంది. తులసి కోటకు నమస్కరించి ప్రదక్షిణం చేసేవారు ఈ మంత్రాన్ని పఠించవచ్చు. బృందాయే తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ విష్ణుభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. ఓ బృందాదేవి, తులసీదేవి, కేశవునికి ప్రియమైనదానా, విష్ణుభక్తి ప్రదాత్రి దేవి, సత్యవతి, నీకు నమస్సులు. ఇకపోతే తులసిని పూజించడం ద్వారా ఐశ్వర్యం, అభివృద్ధి పొందాలని అనుకునేవారు చాలామంది ఉంటారు. నిజానికి తులసిని పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కాని అంతకు మించి ఫలితం కలగాలంటే ఇలా చెయ్యాలి. సోమపతి అమావాస్య అనగా సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య నాడు తులసి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణాలు చేసినట్లయితే కొరత అనేది లేకుండా పోతుంది. బ్రహ్మ వైవర్త పురాణంలోని ప్రకృతి ఖండంలో ఇలా ఉంది. సుధాఘట సహస్రేణ సా తుష్టిర భవేద్ధరేణ్హ యా చ తుష్టిర్భనేవేన్నౌనాం తులసీ పత్రదానతః. 1000 కుండల అమృతంతో అభిషేకం చేసిన తృప్తి చెందని శ్రీహరి ఒక్క తులసీ పత్రాన్ని దానమిస్తే చాలు సంతుష్టుడవుతాడు. ఇక శ్రీ మహావిష్ణువుకు ఒక్క తులసీ ఆకును సమర్పించి ప్రార్థించినా చాలు 1,00,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. తులసి మొక్కను ఎక్కడ పెట్టుకుని పూజించినా అక్కడ పరమాత్మ స్వయంగా సాక్షాత్కరిస్తాడని పూర్వకాలం నుంచి మనవాళ్ల నమ్మకం. తులసమ్మను ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అక్కడ సకల దోషాలు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. పరబ్రహ్మ స్వరూపేయం తులసీ యత్ర తిష్టతి తతైవ కుశలం సర్వం సుదృఢం ప్రోచ్యతే మయ. పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఈ పవిత్రమైన తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వక్షేమాలు ఉంటాయి.